పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు వచ్చే వానాకాలానికి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని రాజగోపాల్పేట్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌలు రైతుల గురించి గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి స్పందించారు. ఇటు రైతు బంధు రాక, ఇన్పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు చెల్లించి ముఖ్యంగా ఆ రోజు కౌలు రైతులని కాంగ్రెస్ పార్టీ బాగా అల్లరి చేసింది. మరి ఈరోజు కౌలు రైతుల గురించి ఎందుకు స్పందిస్తలేరు? మేము కౌలు రైతులకు రైతు బంధిస్తాం, రైతుకు రైతు బంధిస్తాం, ఇద్దరికి ఇస్తామని మాట్లాడారు. మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు కౌలు రైతుల గురించి? ఇవాళ నేను ఈ గ్రామంలో ఇప్పుడు తిరుగుతూ ఉంటే రాజగోపాల్పేటలో చాలామంది మేము కౌలుకు పట్టుకున్నాము, మాకు రైతు బంధు పైసలు రైతుకే పడ్డాయి, ఇప్పుడు పంట నష్టం కూడా మళ్ళీ రైతుకే వేస్తే మా పరిస్థితి ఏంది అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం చొరవ చూపి ఎక్కడైతే కౌలుకు పట్టుకొని పంట నష్టం జరిగిందో అక్కడ కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే పాపం వాళ్ళకి రెండు రకాల నష్టమైంది. అటు రైతు బంధు రాక, ఇటు ఇన్పుట్ సబ్సిడీ రాకపోతే రెండింటికి చెడ్డ రేవడైపోతుంది కౌలు రైతుల పరిస్థితి. మరి ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, కౌలు రైతులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడి ఏం చేసింది? ఏడాది అర్థమైంది మీ గవర్నమెంట్ వచ్చి. ఈ రోజు వరకు కౌలు రైతులకు ఎక్కడన్నా పైసా సాయం జరిగిందా? రైతు బీమా వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందా? అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట మాట్లాడతారా? తక్షణమే కౌలు రైతులను ఆదుకోవాలని, వడగళ్ల వాన వల్ల